Afternoon. Okay, let us start the new chapter today. So ఇవాళ మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో దట్ ఈస్ రివర్స్ ఆఫ్ ఇండియా. రివర్స్ సిస్టమ్స్. రివర్స్ అనే కన్నా మీరు రివర్స్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా అని అనండి. రివర్స్ సిస్టమ్స్. ఓకే, నదీ వ్యవస్థలు ఆఫ్ ఇండియా. భారతదేశ నదీ వ్యవస్థలు. బేసికలీ మన చాప్టర్ ఏంటంటే భారతదేశ నదీ వ్యవస్థలు. నదీ వ్యవస్థ. సో ఇది చూద్దాం ఒకసారి. రివర్స్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా ఇది చూద్దాం. సో ఇది ఏంటంటే కొంత డిఫరెంట్ ఉంటుంది. అంటే మీరు చూసే టెక్స్ట్ బుక్స్, బయట ఉన్న మెటీరియల్లో ఏదైతే కంటెంట్ చూస్తున్నారో దానికి కొంత విభిన్నంగా ఉంటుంది. సో ఇది ఓకే. సో మీరు చెప్తారు అది ఎట్లా ఉన్నది విభిన్నంగా అనేది మీకు అర్థమవుతుంది. మనం చూసిన తర్వాత మనం ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్. సో అయితే చూడండి, నేను దీన్ని ఎట్లా డీల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దీన్ని రకరకాలుగా విభజించి చిన్న చిన్న భాగాలుగా విభజించి డీల్ చేద్దాం అనుకో. ఫస్ట్ది ఏంటంటే బేసిక్స్ చూద్దాం. సెకండ్ది ఏంటంటే హిమాలయ నదీ వ్యవస్థను చూద్దాం. ఓకే, హిమాలయాస్ ఓకే నదీ వ్యవస్థలు చూద్దాం. ఇలా 3 ఉంటాయి అబ్బా, ముఖ్యంగా ఇలా 3 ఉంటాయి. ఒకటి ఇండస్ నదీ వ్యవస్థ, ఇంకొకటి గంగా నదీ వ్యవస్థ, ఇంకోటి బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బీపీ అంటే బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఓకే రైట్. సో ఆ తర్వాత పెనిన్సులార్ నదీ వ్యవస్థలు చూద్దాం. ఆ తర్వాత మనం పెనిన్సులార్ నదీ వ్యవస్థను చూద్దాం. ఈ పెనిన్సులార్ నదీ వ్యవస్థలో మనము ఓకే మీకు తెలుసు ఇక గోదావరి ఉంటుంది, కృష్ణా ఉంటుంది, రైట్, కావేరి ఉంటుంది, పెన్నార్ ఉంటుంది, నర్మదా ఉంటుంది, మహానది ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూద్దాం. నర్మదా ఉంటుంది, మహానది ఉంటుంది. ఓకే, సో ఓకే ఇవన్నీ చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇవి చూద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ చూద్దాం. ఓకే, ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్ ప్రాజెక్ట్ ఇది చూద్దాం. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ ఇది ఒకటి చూద్దాం. సో నేను దీన్ని ఈ చాప్టర్ని 4 విభాగాలుగా విభజించి 4 ఓకే సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేయాలి అని ఓకే మనం చూద్దాం. అయితే నెక్స్ట్ ఏదైతే చాప్టర్ ఉంటుందో ఇరిగేషన్ ది ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇండియా. సో అది ఇందులో మనం కలపద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. సో మనం ఏం చేద్దామంటే దానికి సపరేట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఒక హ్యాండ్ అవుట్ ఇస్తాం. ఒక ఇండస్ ఉన్నది, ఇండస్ మీద ఏమేమి నది, ఇక్కడ నదీ వ్యవస్థను అర్థం చేసుకుంటే ఇండస్ ఉంటుంది. ఇండస్ నదీ వ్యవస్థలో నీకు సట్లూజు ఓకే, ఇక మిగతా అన్నీ ఉంటాయి. ఓకే, రావి, బియాస్, సట్లూజ్, చినాబ్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటి మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఒక హ్యాండ్ అవుట్తో చూద్దాం. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అంతా కలిపేసి కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా మనం 4 విభాగాలుగా దీన్ని డివైడ్ చేసి ఇవాళ కంప్లీట్ చేద్దాం ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇవన్నీ కూడా సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. చలో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ది ఎంటైర్ ది ఏరియా. ది ఎంటైర్ ఏరియా యాజ్ సచ్. ఓకే, ఈ టాపిక్ మొత్తం కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బేసిక్స్ చూద్దాం. ఇప్పుడు మనం బేసిక్స్ చూద్దాం. ఓకే, బేసిక్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం నది గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇమాజిన్ ఒక కొండ లేదా ఒక పర్వత ప్రాంతం, ఏదో ఒకటి పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల నుంచి వెళ్ళి మనకు ఒక నది అనేది పుడుతుంది. అది ఇట్లా ట్రావెల్ చేసి ఫైనల్గా సముద్రంలో సీలో కలిసిపోతుంది అని అనుకుందాం. ఇట్లా ఉన్నది ఒక రివర్. సో ఇది ఏదైతే ఈ లైన్ ఉంది కదా, ఇది ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఇది సోర్స్ ఆఫ్ ద రివర్. అంటే ఎక్కడైతే మనకు రివర్ నది యొక్క జన్మస్థానం, జన్మస్థలం లేదా జన్మస్థానం ఇట్లా. ఓకే రైట్. సో ఇదేమంటామంటే ఎక్కడైతే సీలో కలుస్తుందో ఇది నది యొక్క అంతిమ స్థానం, అంటే మౌత్ ఆఫ్ ద రివర్. అంటే దీన్ని ఏమంటామంటే మౌత్ ఆఫ్ ద రివర్, నది యొక్క అంతిమ స్థానం అని అంటాం తెలుగులో. నది యొక్క అంతిమ స్థానం అంటే ఫైనల్గా అది లాస్ట్కి కలిసిపోయేది ఎక్కడ అంటే అందరూ మట్టిలో కలిసిపోయినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ నదులన్నీ పోయి సముద్రంలో కలిసిపోతాయి. అన్నీ కొన్ని పోకుండా కూడా మధ్యలోనే అంతరించిపోతాయి, అది వేరే. సో అదేంది అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ నీకు కనబడే ఈ బ్లూ లైన్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే మనము మెయిన్ రివర్ ఛానల్ అని అంటాం. ముఖ్యమైన రివర్ ఛానల్, మెయిన్ రివర్ ఛానల్ అని అంటాం. అయితే హైడ్రాలజిస్టులు దీన్ని ఏమంటారంటే దీనికి వాళ్ళు పెట్టిన పేరు కాన్సిక్వెంట్ రివర్.
దీనికి వాళ్ళు పెట్టిన పేరు కాన్సిక్వెంట్ ఓకే రివర్ అని అంటాం. ఈ పదాలు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకే, తెలుగులో ఈ పదాలకు అర్థం అనేది సరిగా లేదు. కాన్సిక్వెంట్ రివర్ అని పిలుస్తాం మెయిన్ రివర్ ఛానల్. ఓకే, తర్వాత ఏమవుతుంది అంటే మనకు ఇదొక నది, ఇది మెయిన్ రివర్ ఛానల్. ఓకే, ఇప్పుడు గంగా మెయిన్ రివర్ ఛానల్. అట్లా ఈ నదికి మళ్ళీ వేరే ఒక ఉపనది వచ్చి ఇట్లా యాడ్ అవుతుంది. ఇది ఒక ఉపనది వచ్చి ఇట్లా యాడ్ అవుతుంది. ఈ నదికి మళ్ళీ ఇంకొక ఉపనది వచ్చి ఇట్లా ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ ఉపనదిని మనం ఏమంటామంటే ఈ ఉపనది లేదా ట్రిబ్యూటరీ. దీని పేరేంది? దీన్ని ట్రిబ్యూటరీ అని పిలుస్తాం. తెలుగులో ఉపనది, నది ఓకే మెయిన్ రివర్ ఛానల్, నది ఏమో మెయిన్ రివర్ ఛానల్ నది. ఓకే, ఇది ఉపనది ఓకే, దాని యొక్క నది యొక్క ట్రిబ్యూటరీ. అయితే హైడ్రాలజిస్టులు దీన్ని ఏమని పిలుస్తారంటే ఓకే సబ్సిక్వెంట్ రివర్. దీన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే సబ్సిక్వెంట్ రివర్ అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, సబ్సిక్వెంట్ రివర్ అని పిలుస్తారు. అయితే ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే ఇదొక ఉపనది కదా, మళ్ళా ఈ ఉపనదికి ఇంకొక ఉపనది వచ్చి దీన్ని కలుస్తుంది ఇట్లా. ఓకే, సో ఇదేమంటామంటే ట్రిబ్యూటరీ టు ట్రిబ్యూటరీ. ఉపనదికి ఇది ఉపనది, ట్రిబ్యూటరీ టు ట్రిబ్యూటరీ, దీని పేరే ట్రిబ్యూటరీ టు ట్రిబ్యూటరీ. అయితే హైడ్రాలజిస్టులు దీన్ని ఇట్లా పిలవకుండా దీన్ని వీళ్ళేం పిలుస్తారంటే రిసిక్వెంట్ రివర్ అని పిలుస్తారు. రిసిక్వెంట్ రివర్ అని వాళ్ళు దీన్ని పిలుస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిసిక్వెంట్ రివర్ అని పిలుస్తారు. ఓకే రైట్, చలో ఇప్పుడు ఈ నదీ వ్యవస్థను చూసినప్పుడు ఏది నది మెయిన్ రివర్ ఛానల్ కనుక నువ్వు చూసినట్టే వాటర్ ఎట్లా పోతున్నాయి, ఇట్లా పైకి వెళ్ళి ఓకే ఇట్లా పోతున్నాయి, వాటర్ సముద్రంలో కలిసిపోతున్నాయి. అయితే ఒక నది ఉంటుంది, ఈ నది ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి, ఈ నది ఏంటంటే మెయిన్ రివర్ ఛానల్కి ఆపోజిట్గా వెళ్తుంది, మెయిన్ రివర్ ఛానల్కి ఆపోజిట్గా పోతుంది. పోయి ఇది ఏం చేస్తుంది అంటే మెయిన్ రివర్ ఛానల్కి సంబంధించిన ఒక ఉపనదికి పోయి దీని వాటర్ యాడ్ చేస్తుంది ఇట్లా. ఇక నువ్వు జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ రివర్ ఛానల్ బ్లూ కలర్లో, దీని పక్కన ఇంకొక రివర్ ఉంది, ఇది దీని ఆపోజిట్ పోతుంది వాటర్ ఏంది ఇందులో పైకి పోతున్నాయి వాటర్ ఇట్లా, ఇందులో వాటర్ కిందికి వస్తున్నాయి ఇట్లా అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ పోతుంది. దీన్ని ఏమంటారు అంటే వీళ్ళు ఓకే ఆబ్సిక్వెంట్ రివర్ హైడ్రాలజిస్టులు దీన్ని ఆబ్సిక్వెంట్ రివర్ అని పిలుస్తారు. ఆబ్సిక్వెంట్ రివర్ అంటే ఏంటంటే ఇది మెయిన్ రివర్ ఛానల్కి ప్యారలల్గా ఉంటుంది ఫస్ట్ థింగ్. ఇందులో వాటర్ మెయిన్ రివర్ ఛానల్ పోయే వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఇది పోయి మెయిన్ రివర్ ఛానల్ ఏదో ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది కదా, దానికి పోయి జాయిన్ అయిపోతుంది. అదే ఆబ్సిక్వెంట్ రివర్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. నది మెయిన్ రివర్ ఛానల్ కాన్సిక్వెంట్ రివర్, ట్రిబ్యూటరీ ఉపనది సబ్సిక్వెంట్ రివర్, ఉపనదికి ఉపనది ట్రిబ్యూటరీ టు ట్రిబ్యూటరీ రిసిక్వెంట్ రివర్, ఆబ్సిక్వెంట్ రివర్. ఓకే, సో మనకు వాటర్ ఆపోజిట్ డైరెక్షన్ మెయిన్ రివర్ ఛానల్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి మెయిన్ రివర్ ఛానల్ సంబంధించిన ఏదో ఒక ఉపనదిలో కలిసిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సిక్వెంట్ రివర్. ఓకే రైట్, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది నీకు ఇక్కడ క్లియర్గా ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇట్లా నదులు నది ఓకే దానికి ఒక ఉపనది, మళ్ళీ దానికి ఒక ఉపనది, మళ్ళీ దానికి ఒక ఉపనది, ఇట్లా నీకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఇది ఉండదు కదా, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే డ్రైనేజ్ ప్యాటర్న్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని ఇట్లా కనిపించేది దీన్ని ఏమంటారు అంటే హైడ్రాలజిస్టులు డ్రైనేజ్ ప్యాటర్న్. మరి దీన్నే డ్రైనేజ్ ప్యాటర్న్ అని పిలుస్తాం. ఈ డ్రైనేజ్ ప్యాటర్న్లో నీకు ఏముంటాయి? ఈ డ్రైనేజ్ ప్యాటర్న్లో నీకు నదులు ఉపనదులు వాటి యొక్క నెట్వర్క్ అనేది ఉంటుంది. డ్రైనేజ్ ప్యాటర్న్ ఇట్ ఈస్ ది నెట్వర్క్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ ఛానల్స్ ఆర్ దేర్ ట్రిబ్యూటరీస్, రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. అయితే హైడ్రాలజిస్టులు దీని యొక్క షేప్ అంటే అది ఎట్లా కనపడుతుంది అనే దాన్ని బట్టి దీనికి ఒక పేరు పెట్టిల్లు. ఇది ఏంటంటే డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంది? ఫస్ట్ అది రైట్. డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంది? అది రైట్. డ్రైనేజ్ ప్యాటర్న్ ఇట్ ఈస్ ది నెట్వర్క్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. ఇట్ ఈస్ ది నెట్వర్క్ ఆఫ్ ఓకే ది రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. నెట్వర్క్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ అండ్ దేర్ ఓకే ది ట్రిబ్యూటరీస్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. ఎట్లా అంటే నీకు ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక చెట్టును పీకినప్పుడు దాని యొక్క ఏర్లు కింద వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఎట్లుంటాయి అట్లా
డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. లేదా మనిషి మెదడులో నరాల యొక్క అరేంజ్మెంట్ యొక్క ఇట్లా డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ లెక్క ఉంటుంది. ఓకే, సో అట్లా అనమాట. Is it clear all of you? Is it clear all of you? Dendritic drainage pattern. It is a network of rivers and their distributaries. Based on shape, అవి ఎట్లా ఆ నెట్వర్క్ అనేది ఎట్లుంది దాని యొక్క షేప్ను బట్టి హైడ్రాలజిస్ట్లో రకరకాలుగా రకరకాల డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ద షేప్ డ్రైనేజ్ ప్యాటర్న్లో ఉన్న రకాలు, డ్రైనేజ్ ప్యాటర్న్లో ఉన్న రకాలు ఏంది, డ్రైనేజ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి రకాలు ఏంది, డ్రైనేజ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి రకాలు ఏంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అందులో ఉన్నటువంటి రకాలు ఏంటి అనేది చూద్దాం. సో అవి ఏంటి అంటే నేను ఒకసారి లిస్ట్ రాస్తా. ఓకే రైట్. ఫస్ట్ది ఏంటంటే డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఇది ఎట్లుంటుంది డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్? ఇంతకుముందు మీరు చూసారు కదా, ఇట్లా మెయిన్ రివర్ ఛానల్ సముద్రం కలిసిపోతుంది, దానికి ఇంకొక రివరు, దానికి ఇంకొక రివరు, దానికి ఇంకొక రివరు, దానికి ఇంకొక రివరు, మళ్ళీ దానికి ఇంకొక రివరు, ఇట్లా. ఇది డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఈ డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ని నువ్వు ఎక్కడ చూస్తావంటే ప్లేన్ ఏరియాస్లో చూస్తావు. ప్లేన్ ఏరియాస్లో నువ్వు ఈ డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ చూస్తావు. మన ఇండియాలో బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ ప్యాటర్న్ డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ గంగా రివరే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఓకే రిచ్. అండ్ హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా ఈ డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్నే చూపెడతాయి. తర్వాత ఏంటంటే సెకండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ రకాలు అనుకున్నాం కదా. రెండోది ఏంటంటే ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఇవి ఇట్లనే ఉంటాయి పేర్లు, తెలుగులో వీటికి సపరేట్ పేర్లు లేవు, గుర్తుపెట్టుకోండి. ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఓకే రైట్. సో ఈ ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఇది మెయిన్ రివర్ ఛానల్ ఇట్లా పోతుంది, స్ట్రేట్గా పోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఉపనదులు ఎట్లా ఉంటాయి అంటే ఇదొక ఉపనది ఇట్లా వచ్చి దీనికి రైట్ యాంగిల్ పొజిషన్లో ఇట్లా యాడ్ అవుతుంది ఉపనది. ఇదొక ఉపనది. సో ఇంకొక ఉపనది ఇట్లా వస్తుంది, దీనికి రైట్ యాంగిల్ పొజిషన్లో ఇట్లా యాడ్ అవుతుంది, ఇదొక ఉపనది. ఇంకొక ఉపనది ఇట్లా వచ్చి ఇక్కడ ముందు ఇక్కడ యాడ్ అవుతుంది, ఇదొక ఉపనది. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇట్లా ఇక్కడ యాడ్ అవుతుంది, ఇదొక ఉపనది. మళ్ళీ దీనికి ఇంకొకటి వచ్చి ఇట్లా యాడ్ అవుతుంది, ఇదొక ఉపనది. ఇట్లా ఇది ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఇక్కడ ఏమవుతుంది, ఉపనదులు మెయిన్ రివర్ ఛానల్కి రైట్ యాంగిల్ పొజిషన్లో యాడ్ అవుతాయి. ఇందులో ఏం జరుగుతుంది, మనకు ఉపనది మెయిన్ రివర్ ఛానల్కి రైట్ యాంగిల్ పొజిషన్లో యాడ్ అవుతుంది. మెయిన్ రివర్ ఛానల్కి రైట్ యాంగిల్లో యాడ్ అవుతుంది. రైట్ యాంగిల్లో యాడ్ అవుతుంది అని రాసుకోండి. ఇది మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఎక్కడైతే రాక్స్ గట్టిగా ఉన్నాయో, కింద రాక్స్ గట్టిగా ఉన్నాయో అక్కడ నువ్వు ఇది చూడొచ్చు. ఇది ఇక్కడ దీని కింద రాక్స్ దీని కింద రాక్స్ గట్టిగా ఉన్న చోట హార్డ్ రాక్స్, దీని కింద హార్డ్ రాక్స్ ఉన్నవి అని రాసుకోండి. అందుకే ఇట్లాంటివి మీరు చూడగలుగుతారు. మన ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఏంటంటే పెన్నార్ నది నీకు పెన్నార్ నది ఈ ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ చూపెడుతుంది. అట్లనే మహానది కూడా నీకు మహానది ఇది కూడా మహానది, గ్రేట్ రివర్. రైట్. అది కూడా నీకు ట్రెల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ చూపెడుతుంది. సో అట్లా దీంతో పాటు నీకు ఇంకా వేరే ప్యాటర్న్స్ ఏమున్నాయంటే రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. మూడోది ఏంటంటే రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇక చూడండి, గమనించండి. మనకు సెంటర్లో ఒక దగ్గర హిల్స్ అనేవి అంటే కొండలు ఎట్లుంటాయి ఇది ఒక కొండ ప్రాంతం అనుకోండి. ఈ కొండ ప్రాంతం నుంచి వెళ్ళి అన్ని దిక్కులుగా నీకు రివర్స్ ఒరిజినేట్ అయ్యి అన్ని దిక్కులకు కూడా రివర్స్ ఇట్లా వెళ్ళిపోతాయి, కిందికి పైకి. అదొక రివర్, ఇదొక రివర్, అదొక రివర్. ఇదే రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు అమర్కంటక్ హిల్స్. ఈ అమర్కంటక్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్. ఇక్కడ నుంచి నీకు రకరకాల రివర్స్. ఇదేమో రివర్ మహానది, ఇటువైపు రివర్ మహానది పోయి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇదేమో రివర్ పూర్ణ, మళ్ళీ పూర్ణ నది ఇది పోయి మళ్ళీ నర్మదా నదిలో కలిసిపోతుంది. ఇది నర్మదా, ఇది రివర్ నర్మదా నది. రైట్. ఈ పైన వెళ్ళేది రివర్ సోన్ నది, ఇది పోయి మళ్ళీ గంగాలో కలుస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే
రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఒక 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 సెంట్రల్ పాయింట్ నుంచి వెళ్ళి రివర్స్ అన్ని వైపుగా వెళ్తే అది రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటంటే సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్. సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే నీకు మధ్యలో ఒక చెరువు అనేది ఇట్లా ఉంటుంది అబ్బా, ఒక లేక్ ఉంటుంది. ఈ లేక్ లోపలికి నీకు అన్ని వైపుల నుంచి వెళ్ళి రివర్స్ వచ్చేసి ఈ లేక్లో ఇట్లా యాడ్ అయిపోతాయి, అన్ని వైపుల నుంచి వెళ్ళి ఓకే ఇట్లా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇదే సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్. సో ఇదేంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే లోక్తక్ లేక్. బెస్ట్ ఎగ్జాంపుల్ లోక్తక్ లేక్ మణిపూర్. ఏంది లోక్తక్ లేక్ మణిపూర్? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇది లార్జెస్ట్ మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా మనకు మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇదే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఒక 450 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది. ఏది లోక్తక్ లేక్. అట్లనే లోక్తక్ లేక్ ఇది ఒక రామ్సార్ వెట్లాండ్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అది ఈజీగానే గుర్తుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో సింపుల్ డిస్క్రిప్షన్ బట్టి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ డిస్క్రిప్షన్ ఎటువంటి డ్రైనేజ్ ప్యాటర్న్కి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే రైట్. తర్వాత ఏంటంటే యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్. సో తర్వాత 5వది యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఇది కొంత డిఫరెంట్ ఉంటుంది. యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఈ యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఇది మెయిన్ రివర్, మెయిన్ రివర్ ఛానల్. ఇది సముద్రంలో పోయి కలుస్తుంది ఇట్లా. దీనికి రివర్స్ వచ్చేసి ఇట్లా యాంగిల్ ఇట్లా కొంత బెండ్ అయి ఇట్లా ట్రిబ్యూటరీస్ ఇట్లా డెంట్రైటిక్ కాకుండా ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. రివర్స్ వచ్చేసి ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎట్లా నీకు ఇట్లా రివర్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి, ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. ఇది నువ్వు ఎక్కడ చూడొచ్చు అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ ఉంది కదా. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ దగ్గర నువ్వు దీన్ని చూడొచ్చు. ఇట్లాంటి నదీ వ్యవస్థను చూడొచ్చు. స్పెసిఫిక్గా నదులు కాదు, అక్కడ ఉన్న చిన్న నదులు, వాటి పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే నీకు 6th ఎండోరిక్ ENDHOERIC ఎండోరిక్ డ్రైనేజ్ ప్యాటర్న్. దీన్నే మనము ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని కూడా అంటాం. ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని కూడా అంటాం. ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇది ఒక రివర్. ఇట్లా ఇది ఒక కొండలు ఉన్నాయండి, ఇక్కడేమో సముద్రం ఉంది, ఇక్కడేమో సముద్రం సి. అయితే ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్ ఏం చేస్తుంది అంటే ఇట్లా వస్తూ మధ్యలో ఇది ఎండిపోతుంది అంతే. ఇక మళ్ళీ సముద్రానికి రీచ్ కాదు, సముద్రం వరకు చేరుకోదు. వీటినే మనము ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటాం, ఎండోరిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటాం. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమున్నదంటే ఆరవల్లి కొండల నుంచి వచ్చే లూనీ రివర్ మనకు ఎండోరిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ని చూపెడుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇదొకటి ముఖ్యమైన పాయింట్. తర్వాత ప్యారలల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అండి. ఆ తర్వాత ఏంటంటే ప్యారలల్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఆ తర్వాత మనకున్నది ఏంటంటే ది డ్రైనేజ్ ది ప్యాటర్న్. ఈ ప్యారలల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే నీకు రివర్స్ ఇట్లా ప్యారలల్గా పోతూ ఉంటాయి. ప్యారలల్గా పోయి రివర్స్ అన్నీ కూడా చిన్న రివర్స్ అన్నీ కూడా పోయి సముద్రంలో కలిసిపోతాయి. సో ఇది నువ్వు ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్లా చిన్న రివర్స్ అన్నీ కూడా పోయి సముద్రంలో కలిసిపోతే ప్యారలల్గా వెళ్తూ ఇక్కడ ఖచ్చితంగా కొండలు. ఈ కొండలు ఏంటంటే పశ్చిమ కనుమలు. ఈ కొండలు ఏంద్రా అంటే పశ్చిమ కనుమలు లేదా వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి రివర్స్ వెళ్ళి ఇక్కడ అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఇది ప్యారలల్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇది ప్యారలల్ డ్రైనేజ్ ప్యాటర్న్. మీరు వెస్టర్న్ ఘాట్స్ అరేబియన్ సీ వైపు, వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి అరేబియన్ సీ వైపు మీరు దీన్ని చూడొచ్చు. వెస్టర్న్ ఘాట్స్ వైపు ఉన్నటువంటి అరేబియన్ సీ లో మీరు దీన్ని చూడొచ్చు. రైట్, దీన్ని మీరు చూడొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చలో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇండియాలోని రివర్ వ్యవస్థను చూద్దాం, నదీ వ్యవస్థను చూద్దాం. ఇది బేసిక్ లెవెల్లో మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్న వస్తే అది కూడా క్వశ్చనే.
ఓకే రైట్. సో డ్రైనేజ్ ప్యాటర్న్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా క్వశ్చనే. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, భారతదేశ నదీ వ్యవస్థ ఓకే మనం రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఎట్లా డివైడ్ చేయొచ్చు అంటే హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయాల నుంచి వచ్చే వ్యవస్థ. ఇంకొకటి పెనిన్సులార్ నదీ వ్యవస్థ, ఇంకొకటేమో పెనిన్సులార్ నదీ వ్యవస్థ. ఇది ఒకటి అబ్బా. సో ఓకే, ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని మనం కంపారిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హిమాలయన్ నదీ వ్యవస్థ, పెనిన్సులార్ నదీ వ్యవస్థ. హిమాలయన్ నదీ వ్యవస్థ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ అన్నీ కూడా ఓకే వీటి యొక్క మూలం అంటే సోర్స్ వచ్చేసి హిమాలయాల్లో ఉంటుంది. వీటి యొక్క మూలం సోర్స్ వచ్చేసి హిమాలయాస్లో ఉంటుంది. హిమాలయ పర్వతాలలో వీటి యొక్క మూలం అనేది ఉంటుంది, పర్వతాలు మరియు అక్కడ ఉన్నటువంటి హిమనీ నదాలు అంటే గ్లేషియర్స్, అక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్లో వీటి యొక్క మూలం అనేది ఉంటుంది. పెనిన్సులా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ వచ్చేసి మనకు రివర్ ఇండస్ కావచ్చు, ఇండస్ దాని యొక్క 5 ట్రిబ్యూటరీస్, రివర్ గంగా కావచ్చు, దాని యొక్క చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, మనం చూద్దాం. రివర్ బ్రహ్మపుత్ర కావచ్చు. ఓకే, సో ఇట్లా ఈ రివర్స్ ఏంటంటే ఇవి పెరినియల్ రివర్స్ అంటే మొత్తం సంవత్సరం పొడుగుతా నీకు నీళ్లు అందులో కనిపిస్తాయి కాబట్టి పెరినియల్ రివర్స్ అని వీటిని పిలుస్తాం. ఓకే, పెరినియల్ రివర్స్ అని హిమాలయన్ రివర్స్ని పిలుస్తాం. అంటే సంవత్సరం పొడుగుతా నీకు అందులో వాటర్ అనేవి ఉంటాయి, పెరినియల్ రివర్స్. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కువ సెడిమెంట్ లోడ్ ఉంటుంది, ఎక్కువ సెడిమెంట్ లోడ్ అనేది ఉంటుంది. ఎందుకు ఎక్కువ సెడిమెంట్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే నీ హిమాలయాస్ నుంచి వస్తున్నాయి ఈ నదులు, హిమాలయాస్ అంతా కూడా సెడిమెంట్స్ 33 సెడిమెంట్స్తో ఫామ్ అయి ఉన్నది. కాబట్టి మనం చదువుకున్నాం ఏవైతే మనకు హిమాలయ పర్వతాలు ఉన్నాయో, ఏవైతే మనకి హిమాలయాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో దీనికి ఏముంది అందులో ముడి సరుకు అంటే 33 సెడిమెంట్స్. అది 33 సెడిమెంట్స్ కదా, ఆ సెడిమెంట్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఎరోషన్ జరగడం వల్ల ఈ రివర్స్లో ఎక్కువ సెడిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ సెడిమెంట్స్ అన్నీ తీసుకుపోయి ఈ రివర్స్ ఏం చేస్తాయి, సముద్రంలో పడేస్తాయి కాబట్టికే వీటి వల్ల అతిపెద్ద డెల్టా ప్రాంతాలు క్రియేట్ చేయబడతాయి. ఇవి భూమి మీద అతిపెద్ద డెల్టా ప్రాంతాలను క్రియేట్ చేస్తాయి. భూమి మీద అతిపెద్ద డెల్టా ప్రాంతాలను క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది మనకు, ఏంటంటే సుందర్బన్ డెల్టా. ఈ సుందర్బన్ డెల్టా దేనివల్ల ఫామ్ అయింది? సుందర్బన్ డెల్టా గంగా మరియు బ్రహ్మపుత్ర నది వల్ల ఇది ఫామ్ అయింది. రెండు కూడా హిమాలయాల నుంచి వచ్చినాయి. ఓకే, ఈ సుందర్బన్ డెల్టా ఏంది, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా కదా, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఇది. సుందర్బన్ డెల్టా ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా, 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, అబౌట్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇది. సో మొత్తం మనకి ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. అట్లా మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో ఇట్లా ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ మీరు వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటంటే వీటి డ్రైనేజ్ ప్యాటర్న్ వచ్చేసి డెండ్రైటిక్ ఉంటుంది. డ్రైనేజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇవి డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అనేది వీటికి ఉంటుంది. అండ్ ఇందులో హైడ్రో పవర్ పొటెన్షియల్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. హైడ్రో పవర్ జనరేషన్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరేషన్కి అవకాశం చాలా ఎక్కువ, అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్, అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి యాంటీసిడెంట్ రివర్స్. ఓకే, మళ్ళీ చూడు కొత్త పదాలు వస్తున్నాయి. యాంటీసిడెంట్ రివర్స్ అంటే ఇంతకుముందు చెప్పిన దాంతో కన్ఫ్యూజ్ కావద్దు. యాంటీసిడెంట్ రివర్స్ అంటే ఏంటంటే ఇవి ఒక దగ్గర మీకు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీసిడెంట్ రివర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇండస్ కానీ బ్రహ్మపుత్ర కానీ గంగా కానీ ఇవన్నీ యాంటీసిడెంట్ రివర్సే. యాంటీసిడెంట్ రివర్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ నది ఇప్పుడు మనకి ఇట్లా హిమాలయాస్ ఉన్నాయి అబ్బా, ఇదేమో శివాలిక్స్ ఆర్ అవుటర్ హిమాలయాస్, ఇదేమో మిడిల్ హిమాలయాస్.
ఓకే, దీని మీద గ్రేటర్ హిమాలయాస్, దీని మీద గ్రేటర్ హిమాలయాస్, ఇది నీకు తెలుసు గ్రేటర్ హిమాలయాస్ జిహెచ్. అయితే నువ్వు ఇక్కడ ప్రస్తుతం నువ్వేం చూస్తున్నావు అంటే ఏది మన ఇండస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గంగానే తీసుకో. గంగా అనేది ఇట్లా శివాలిక్స్లోకి వెళ్ళి వస్తుంది నది అనేది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. కానీ ఇవి యాంటిసిడెంట్ నదులు. యాంటిసిడెంట్ నదులు అంటే ఏంటంటే ఇక్కడ పర్వతాలు ఫామ్ అవ్వక ముందు నుంచెల్లి ఉన్న నదులే యాంటిసిడెంట్ నదులు. ఏ పర్వతాలు అవి నేను మాట్లాడేది? శివాలిక్స్. శివాలిక్స్ కన్నా ముందు ఇవి ఉన్నాయి. శివాలిక్స్ ప్లేట్ టెక్టానిక్స్ ద్వారా లాస్ట్కి ఫామ్ అయిన చదువుకున్నాం కదా. ఆ ఫామ్ అయినప్పుడు ఆ శివాలిక్స్ని కోతకు గురి చేస్తూ అందులో నుంచి వెళ్ళి క్రియేట్ చేస్తూ పాత్ క్రియేట్ చేస్తూ ఫామ్ అయినాయి. ఓకే, యాంటిసిడెంట్ రివర్ అంటే ఏంటంటే అవి ఆ నువ్వు ఇప్పుడు పర్వతాల నుంచి వెళ్ళి వచ్చినట్టు కనిపిస్తుంది. ఏది ఇక్కడ నువ్వు ఉంటే నీకు శివాలిక్స్ నుంచి వెళ్ళి నది వస్తుందిరా, శివాలిక్స్ని కట్ చేసుకొని వస్తుంది అన్నీ కనిపిస్తుంది. యాంటిసిడెంట్ రివర్ అంటే ఏంటంటే శివాలిక్స్ లేకముందే ఆ రివర్ అక్కడ ఉండేది. శివాలిక్స్ ఫామ్ అయిన తర్వాత శివాలిక్స్ని కట్ చేస్తూ అది ఇప్పుడు బయటికి వచ్చి ఉండడం అండ్ నువ్వు దాన్ని చూస్తున్నావు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యాంటిసిడెంట్ రివర్స్. ఓకే, హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా యాంటిసిడెంట్ రివర్సే, గుర్తుపెట్టుకో. ఓకే రైట్. అంటే ఇక్కడ ఈ శివాలిక్స్ కన్నా ముందు అంటే దీని రిఫరెన్స్ గంగా రిఫరెన్స్ తీసుకున్నప్పుడు నేను శివాలిక్స్ కన్నా ముందే ఈ రివర్ ఉండే. శివాలిక్స్ ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత ఈ రివర్ దాన్ని కోస్తూ వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నువ్వు చూసేది అరే ఇక్కడ ఇప్పుడు నీకు ఎట్లా కనబడుతుంది? ఈ శివాలిక్స్ని కట్ చేసుకొని వచ్చింది అని నువ్వు అనుకుంటావు. కానీ ఈ శివాలిక్స్ కన్నా ముందే ఉన్నది, తర్వాత శివాలిక్స్ని కట్ చేసింది, అది ఫామ్ అయిన తర్వాత వాటిని కట్ చేసింది. అర్థమైంది? యాంటిసిడెంట్ రివర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఈ పాయింట్. అన్ని హిమాలయన్ రివర్స్ యాంటిసిడెంట్ రివర్సే. ఓకే రైట్. అన్ని పెనిన్సులా రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంటిసిడెంట్ రివర్స్ కావు. అంటే ఏంది? అది అక్కడ ఆల్రెడీ ఇక్కడ కొండలు ఉన్నాయి, ఈ కొండల నుంచి వెళ్ళి ఈ రివర్స్ ఇట్లా బయలుదేరినాయి అంతే. ఏ కొండల్ని కూడా కట్ చేయవు, ఇవి ఉన్నాయి ఆల్రెడీ అంతే. ఓకే రైట్. సో అట్లా అనమాట. ఓకే రైట్. సో ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు గుర్తుపెట్టుకో యాంటిసిడెంట్. మళ్ళీ పదాలన్నీ కూడా నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఏది నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఓకే, సో ఫస్ట్ చెప్పినా కదా ఆ వర్డ్స్తోని నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పెనిన్సులర్ నది వ్యవస్థ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్. చలో ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇటు సైడ్ వచ్చి దీన్ని చూడడానికి ప్రయత్నం చేయి. పెనిన్సులర్ నదుల యొక్క సోర్స్ వచ్చేసి ఓకే పెనిన్సులర్ ప్లాట్యూ. దీని యొక్క సోర్స్ వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూలో ఉన్నటువంటి హిల్స్, పర్వత ప్రాంతాలు. పెనిన్సులర్ ప్లాట్యూ ఉన్నటువంటి పర్వతాలు అని గుర్తుపెట్టుకో. సో ఎగ్జాంపుల్ నీకు అన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గోదావరి పెనిన్సులర్ రివరే, కృష్ణా పెనిన్సులర్ రివరే, ఓకే కావేరీ పెనిన్సులర్ రివరే, ఓకే ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఓకే సో ఇవి నాన్ పెరినియల్ రివర్స్ అంటే నీకు మొత్తం నాన్ పెరినియల్ రివర్స్ అంటే నీకు సంవత్సరం మొత్తం ఇందులో నీళ్ళు ఉండవు. నీళ్లు ఖచ్చితంగా సమ్మర్ సీజన్లో తగ్గుతాయి, అవసరమైతే అసలు కనబడకుండా వెళ్ళిపోతాయి. ఓకే రైట్. అట్లా అనమాట. ఇందులో తక్కువ సెడిమెంట్ లోడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఓల్డెస్ట్ రాక్స్ నుంచి వెళ్ళి వెళ్తుంది కాబట్టి ఓకే నీకేం జరుగుతుంది అక్కడ? ఇందులో తక్కువ సెడిమెంట్ లోడ్ ఉంటుంది. ఇందులో తక్కువ సెడిమెంట్ లోడ్ ఉండడం వల్ల ఐదో పాయింట్ ఓకే ఇవి చిన్న డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. చిన్న సైజు డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. చిన్న సైజ్ డెల్టాని ఫామ్ చేస్తాయి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్. ఆ తర్వాత ఓకే ఆరో పాయింట్ ఓకే డ్రైనేజ్ ప్యాటర్న్ వీటిది ఎట్లుంటుంది? డ్రైనేజ్ ప్యాటర్న్ వీటిది ఎట్లుంటుందంటే అయితే డ్రైనేజ్ ప్యాటర్న్ అన్ని రకాల డ్రైనేజ్ ప్యాటర్న్స్ నీకు కూడా చూడవచ్చు. ట్రెల్లిస్ డ్రైనేజ్ ప్యాటర్న్ ముఖ్యంగా నీకు ఎక్కువ కనిపిస్తుంది. యాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అట్లనే నీకు డెండ్రైటిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు గోదావరి ఉంది, డెండ్రైటిక్ ఓకే డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అట్లా అనమాట. ఓకే తర్వాత ఓకే హైడ్రో పవర్ జనరేషన్ పొటెన్షియల్ ఎక్కువగానా అంటే ఎక్కువ కాదు తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పర్వతాల నుంచి రావడం వల్ల హిమాలయన్ రివర్స్కి హైడ్రో పవర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. పెద్ద పర్వతాలు కాదు, చిన్న సైజు పర్వతాలు. ఓకే రైట్. సో హైడ్రో పవర్ జనరేషన్ పొటెన్షియల్ తక్కువ, హైడ్రో పవర్ జనరేషన్ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి యాంటిసిడెంట్ రివర్సా అంటే నో, ఇవి యాంటిసిడెంట్ రివర్స్ కావు.
అండ్ ఇవి యాంటిసిడెంట్ రివర్స్ అంటే ఇవి యాంటిసిడెంట్ రివర్స్ కావు, ఇవి యాంటిసిడెంట్ రివర్స్ కావు అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో. రైట్. సో దీస్ ఆర్ ద కంపారిటివ్ పాయింట్స్ బిట్వీన్ ది హిమాలయన్ నదీ వ్యవస్థ అండ్ ద పెనిన్సులర్ నదీ వ్యవస్థ. సో ఇదన్నమాట, అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ ఏ సింపుల్ మేనర్. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయి, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. యూ ట్రై టు రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ ఏ సింపుల్ మేనర్. యూ ట్రై టు రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ ఏ సింపుల్ మేనర్. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారంగా వెళ్ళిపోదాం, ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాం. సో ఏది ఫస్ట్ మనం ఇప్పటివరకు చూసింది, ఇది మనకు మెయిన్స్ క్వశ్చన్ కూడా. ఇది ఇప్పటి నుంచో అడిగే క్వశ్చన్, మళ్ళీ అది రిపీట్ చేస్తానని నేను అనుకోను, కానీ బట్ స్టాటిక్ క్వశ్చన్లో కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఏది కంపేర్ హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ అని ఒక చిన్న క్వశ్చన్ లెక్క మీకు అవకాశం ఉంటుంది. అట్లా ఏది గ్రూప్ 1 సంబంధించింది. రైట్.